హాయ్ ఫ్రెండ్స్, మనం ఈనాటి మన వీడియోలో ఈరోజు ప్రజాస్వామ్యం యొక్క రకాల గురించి తెలుసుకుందామండి. ప్రజాస్వామ్యాన్ని మనం ముఖ్యంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అవేంటంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం. ఇప్పుడు మనం ప్రత్యక్ష ప్రజాస్వామ్యం గురించి తెలుసుకుందాము. ఏ ప్రభుత్వంలోనైతే ప్రజలు ప్రత్యక్షంగా ప్రభుత్వ వ్యవహారాల్లో పాల్గొంటారో ఆ ప్రభుత్వమే ప్రత్యక్ష ప్రభుత్వం అని చెప్పొచ్చండి. ఇక ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏ రకంగా ఉంటారు, విధి విధానాలు ఏ రకంగా ఉంటాయి, ఏ రకంగా పాలన సాగుతుంది అంటే పౌరులు ప్రభుత్వ విధానాలను, శాసనాలను, ప్రభుత్వ కార్యక్రమాలను రూపొందించడంలో పౌరులు ముందుంటారు అని చెప్పొచ్చండి. అంతేకాకుండా ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజాభీష్టం అంటే ప్రజలకు ఇష్టమైనటువంటి ప్రజాభీష్టం మేరకే ప్రత్యక్షంగా వ్యక్తీకరించబడుతుంది పాలన అని చెప్పచ్చు. కానీ వారు ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా అయితే మాత్రం కాదు. అంటే ప్రతి విషయంలోనూ, ప్రతి ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పౌరులే ముందుంటారు అని చెప్పొచ్చండి. ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలు ఉన్నాయండి. అవేంటంటే ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఎలా తీసుకురావచ్చో మనం తెలుసుకోవచ్చండి ఇందులో. అలాగే ప్రజాభిప్రాయ నివేదన, పునరాయనం, ప్రజా నిర్ణయం. ఇక ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులు ఎక్కడున్నాయి, ఏ దేశంలో ఉన్నాయి అంటే ప్రస్తుతం స్విట్జర్లాండ్లోను, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది. మనకి ఇక్కడ డిఎస్ బిట్ రావచ్చండి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమల్లో ఉన్నటువంటి దేశాలు స్విట్జర్లాండ్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో. స్విట్జర్లాండ్లోని కొన్ని చిన్న కాంటన్స్ అంటే ఇక్కడ స్థానిక ప్రాంతాలండి. కాంటన్స్లలో ఏప్రిల్ లేదా మే నెలలోని ఏవైనా ఒక ఆదివారం రోజు సమావేశమై వారికి అవసరమైన ప్రతినిధులను ఎన్నుకొని పనులు చేయించుకుంటారు. అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో వారు ప్రజలంతా ఒక చోట చేరి సమావేశాలు నిర్వహించుకుంటారు. అది ఏ రోజు అనేది అంటే ఏప్రిల్ లేదా మే నెలల్లో ఏదో ఒక ఆదివారం రోజు అండి. సమావేశమై ప్రతినిధులు ఎన్నుకొని వారి చేత ప్రజలకు తమకు అవసరమైనటువంటి పనులు చేయించుకుంటారు. ఇక్కడ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశాలు ఏమని చెప్పుకున్నామండి. ఏమంటే స్విట్జర్లాండ్లోను, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది అని చెప్పచ్చండి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక మనము రెండవ ప్రజాస్వామ్యం రెండు రకాలుగా విభజించుకున్నాం కదా. ఒకటి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు పరోక్ష ప్రజాస్వామ్యం గురించి తెలుసుకుందాం. పరోక్ష ప్రజాస్వామ్యాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే ఇక్కడ పరోక్ష ప్రజాస్వామ్యానికి గల మరొక పేరు ఏంటంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ఈ విధమైన ప్రజాస్వామ్యంలో తక్షణ సార్వభౌమాధికారానికి, అంతిమ సార్వభౌమాధికారానికి చాలా స్పష్టమైన తేడా ఉంటుంది. అంటే ప్రజాస్వామ్యం అంటేనే సార్వభౌమాధికారం. అది తక్షణ సార్వభౌమాధికారం కావచ్చు, అంతిమ సార్వభౌమాధికారము కావచ్చు. సరే, ఈ రెండింటికి ఉన్న తేడా అంటే తెలుసుకుందామండి. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడిన శాసనసభ రాజ్య ఆశయాలను రూపొందిస్తుంది. కాబట్టి శాసనసభ అనేది తక్షణ సార్వభౌమాధికారిగా చెప్పవచ్చు. అంటే ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉంటారు, వాళ్ళతో కూడినటువంటి శాసనసభ ఉంటుంది కదండి, అసెంబ్లీ. సో అసెంబ్లీ ద్వారా రాజ్య ఆశయాలను రూపొందిస్తుంది. అంటే ఇక్కడ అసెంబ్లీ అంటే శాసనసభ అనేది ఏంటంటే తక్షణ సార్వభౌమాధికారి. మనకి ఇక్కడ బిట్ రావచ్చండి. పరోక్ష ప్రజాస్వామ్యంలో తక్షణ సార్వభౌమాధికారి పాత్ర కలిగినది ఏది అంటే శాసనసభ. ఇక అంతిమ సార్వభౌమాధికార విషయానికి వస్తే, అంతిమ సార్వభౌమాధికార ప్రభుత్వంలో ప్రజలు తమ ప్రతినిధులను ప్రత్యేక కాలపరిమితికి ప్రతినిధులను ఎన్నుకుంటారు. అంటే ఇన్ని సంవత్సరాలు అన్నట్లుగా ఇప్పుడు మన భారతదేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి కదండి. అలా తమ ప్రతినిధులను ప్రత్యేక కాల పరిమితికి అంటే ఇన్ని సంవత్సరాలకని ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఆ కాల పరిమితికి వారు ఎన్నుకున్న ప్రతినిధుల కార్యకలాపాలను సమీక్ష చేస్తారు. అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల చేస్తున్నటువంటి కార్యకలాపాల గురించి సమీక్ష చేస్తారు. ఒకవేళ ఈ కాల పరిమితిలో వీరితో సంతృప్తి చెందకపోతే వచ్చే ఎన్నికల్లో వీరిని ఎన్నుకోరు. అంటే ప్రజా విశ్వాసం ఉన్నవారు మాత్రమే పదవిలో కొనసాగుతారు అని చెప్పచ్చండి. ఇక్కడ ఎన్నికల్లో తిరస్కరిస్తారు. ఎవరైతే వారి కాల పరిమితిలో వారు ప్రజలకు నచ్చిన ప్రజల సంక్షేమం కోసం కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా నియంతృత్వంగా ప్రవర్తిస్తే అటువంటి వారిని ఎన్నికల్లో ఎన్నుకోరు, ప్లస్ నెక్స్ట్ ఎన్నికల్లో తిరస్కరిస్తారు.
ప్రాతినిధ్య ప్రభుత్వం ప్రజా సార్వభౌమాధికారం చేత సమర్థవంతంగా నడుస్తుంది. మనకు ప్రాతినిధ్య ప్రభుత్వం అంటే ఏదని చెప్పుకున్నామంటే పరోక్ష ప్రజాస్వామ్యం. ఈ పరోక్ష ప్రజాస్వామ్యం అనేది ప్రజా సార్వభౌమాధికారం చేత అంటే ప్రజల అంగీకారం మేరకే సమర్థవంతంగా నడుస్తుంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ప్రజాభిప్రాయాన్ని నెరవేర్చడంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తుంది. మనకి ఈ పరోక్ష ప్రజాస్వామ్యం ఏం చేస్తుందంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని నెరవేర్చడంలో, అంటే మన ప్రజాస్వామ్య ప్రభుత్వం కదండి, కాబట్టి ప్రతి విషయంలోనూ ప్రతి ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ప్రజల అభిప్రాయాన్ని ఖచ్చితంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రజాభిప్రాయం నెరవేర్చడంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంధానకర్తగా వ్యవహరించేది ఎవరు? వ్యవహరించేది ఏదంటే సంధానకర్తగా వ్యవహరించేది ఏదంటే ప్రాతినిధ్య ప్రభుత్వం అని చెప్పచ్చు. ఈ ప్రాతినిధ్య ప్రభుత్వంలో అధికారం ఎవరిది? ప్రజలదే. అధికారం ప్రజలదే. అంటే అంతిమ నిర్ణయకారులు ఎవరు అంటే ప్రజలు అని చెప్పచ్చు అండి. ఇప్పుడు మనము ప్రజాస్వామ్యాన్ని 2 రకాలుగా వర్గీకరించుకున్నాము. వాటి గురించి వివరణ తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ప్రత్యక్ష ప్రజాస్వామ్యం యొక్క పద్ధతుల గురించి తెలుసుకుందాము. ప్రభుత్వ విధానాల నిర్ణయాలలో ప్రజలు ప్రత్యక్షంగా ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండా పాల్గొనే ప్రభుత్వమే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. అంటే ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాల్లో నిర్ణయాలలో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొంటారండి. అంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు అనేవారు ఉండరు. అంటే ప్రజాప్రతినిధులు లేరు అంటే ఇక్కడ ఎన్నికలు కూడా ఉండవు అని మనము ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రత్యేక ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగవు. ఒకవేళ జరిగినా అవి అప్పటికి మాత్రమే పనులు చేయించుకోవడానికి ప్రతినిధులు ఎన్నుకుంటారు. అది తక్కువ సమయమే ఉంటుంది. ఇంత కాలపరిమితి అనేది ఇక్కడ ఉండదు. అసలు ప్రజాప్రతినిధులతో సంబంధమే ఉండదు. కాబట్టి ఆ సంబంధం లేకుండా ప్రతి విషయంలోనూ పౌరులే నిర్ణయాలు తీసుకుంటే అది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అవుతుంది. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ప్రాచీన కాలంలో ఏ దేశాల్లో ఉండేది అంటే గ్రీకు, రోమ్ దేశాలలో, నగర రాజ్యాలలో మనకు ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ప్రాచీన కాలంలోనే మొదలైంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్లో కొన్ని మార్పులతో అమల్లో ఉంది. ఇంకా మనం ఇక్కడ చెప్పుకున్నామండి, స్విట్జర్లాండ్ మాత్రమే కాకుండా అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో కూడా అమల్లో ఉంది అని చెప్పుకున్నాము. ఇంకా మన ప్రత్యక్ష ప్రజాస్వామ్యం యొక్క సాధనాల గురించి తెలుసుకుందామండి. అవేంటంటే మొట్టమొదటి ప్రజాభిప్రాయ సేకరణ, రెఫరెండమ్. ప్రజాభిప్రాయ సేకరణ ఆంగ్లంలో ఏమంటారంటే రెఫరెండమ్ అని అంటారు. ఇది రిఫర్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలండి. ప్రజాభిప్రాయ సేకరణ, రెఫరెండమ్, ఇది ఏ పదం నుండి వచ్చిందంటే ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది. రిఫర్ అంటే అర్థం ఏంటంటే సూచించడం అని అర్థం. ప్రజాభిప్రాయ సేకరణ అనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అతి ముఖ్యమైన సాధనంగా చెప్పవచ్చు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రధానమైన సాధనం ఏదంటే ప్రజాభిప్రాయ సేకరణ. అంటే ప్రతి విషయంలోనూ ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరించడం. ఒక ప్రత్యేక అంశం మీద కానీ లేదా జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశం మీద కానీ ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తుంది. ఎలాంటి విషయాల్లో అంటే ఒక ప్రత్యేక అంశం ఏదైనా ఉంటే దాని మీద కానీ, ఇక జాతీయ ప్రాధాన్యత దేశానికి మొత్తానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాల్లో కూడా ఇక్కడ ప్రజల అభిప్రాయాన్ని తీసుకుంటుంది అని చెప్పచ్చు. ఇక మనకు ప్రజాభిప్రాయ సేకరణ అనేది కూడా 2 రకాలుగా ఉందండి. అదేంటంటే మొట్టమొదటి నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ, కంపల్సరీ రెఫరెండమ్. ఇదేందో చూద్దామండి. నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ అంటే కొన్ని రకాల బిల్లుల విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి వారి ఆమోదం పొందితేనే ఆ బిల్లులు శాసనాలు అవుతాయి. అంటే కొన్ని బిల్లులు అండి, మన ఏపీలో అయితే మనకు ఆర్థిక బిల్లు అమలు కావాలి అంటే దానికి ప్రాసెస్ ఉంది కదండి. అంటే కేవలం మొట్టమొదటి లోక్సభలోనే ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టాలి, లోక్సభ ఆమోదిస్తేనే రాజ్యసభ ఆమోదిస్తుంది, ఇలాంటివి ఉన్నాయి కదా కొన్ని విధి విధానాలు. అలాగే ఇక్కడ కూడా కొన్ని రకాల బిల్లుల విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ప్రజల అభిప్రాయం పొందితేనే ఆ బిల్లులు శాసనాలుగా మారుతాయి అని చెప్పచ్చు. ఈ బిల్లులను ఒకవేళ ప్రజలు ఆమోదించకపోతే ఏమవుతుంది అంటే శాసనాలుగా రూపొందుతాయి కానీ అమల్లోకి అయితే రావు.
అలాంటప్పుడు శాసనాలు రూపొంది కూడా వేస్టే కదండి. సో నెక్స్ట్, నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ మూలంగా ప్రజలు తమ ప్రయోజనాలకు విరుద్ధమైన శాసనాలను అడ్డుకోగలుగుతారు. అంటే ఈ నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ వల్ల ప్రజలకు కలిగేటువంటి మేలు ఏంటి అంటే, తమ ప్రయోజనాలకు అంటే ప్రజలకు తమ ప్రయోజనాలకు విరుద్ధమైన శాసనాలు, అంటే ప్రజా ప్రయోజనం లేకుండా ఉన్నటువంటి శాసనాలను, ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శాసనాలను ప్రజలు అడ్డుకోగలుగుతారు నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా అని చెప్పచ్చు. ఇది స్విట్జర్లాండ్లో అన్ని ముఖ్యమైన రాజ్యాంగ సవరణలకు సంబంధించి అమల్లో ఉంది. నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడ అమల్లో ఉందంటే స్విట్జర్లాండ్లో అమల్లో ఉంది. అంతేకాకుండా స్విట్జర్లాండ్లోని కొన్ని కాంటన్స్లలో, ఇక్కడ కాంటన్స్ అంటే ఏంటో చెప్పుకున్నామండి. ఏంటంటే స్థానిక ప్రాంతాలు. కొన్ని కాంటన్స్లలో సాధారణ బిల్లులను కూడా ప్రజాభిప్రాయ సేకరణకు పంపవలసి వస్తుంది. అంటే ప్రత్యేకమైనటువంటివి మాత్రమే కాకుండా స్విట్జర్లాండ్లోని కొన్ని స్థానిక ప్రాంతాల్లో సాధారణ బిల్లులు ఉండి కేవలం చిన్న చిన్న బిల్లులు దానికి కూడా ప్రజాభిప్రాయ సేకరణకు పంపవలసి వస్తుందంట. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాల్లో కూడా రాజ్యాంగ సవరణకు సంబంధించి నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణకు పంపుతారు. మనం ఇంతవరకు చెప్పుకున్నామండి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉన్న దేశాలు ఏవంటే స్విట్జర్లాండ్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు అనుకున్నాం. అంతేకాకుండా ఈ నిర్బంధ ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి ఇంకా ఏ దేశాలు ఉన్నాయంటే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ అని చెప్పచ్చు. ఇక రెండవ ప్రజాభిప్రాయ సేకరణ రకం ఏదంటే ఐచ్ఛిక ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పవచ్చు. దీన్ని ఆప్షనల్ రెఫరెండం. కొన్ని రకాల బిల్లులను ప్రజల కోరిక మీద మాత్రమే ప్రజాభిప్రాయ సేకరణకు పంపడం జరుగుతుంది. అంటే ప్రజలకు ఇష్టమైన బిల్లులు ప్రజలు కోరుకుంటేనే కొన్ని బిల్లులను ప్రజాభిప్రాయ సేకరణకు పంపడం జరుగుతుంది. అధిక సంఖ్యాక ప్రజల కోరిక మేరకు వారి మద్దతుతో ఆ బిల్లులు శాసనాలుగా రూపొంది అమల్లోకి వస్తాయి. అంటే అధిక సంఖ్యాకులు ఎక్కువ మంది ఈ బిల్లును కంపల్సరీ ప్రజాభిప్రాయ సేకరణకు పంపాలి అని వారు కోరితేనే అది అమల్లోకి వస్తుంది, శాసనాలుగా రూపొంది అమల్లోకి వస్తుందండి. ముఖ్యంగా స్విట్జర్లాండ్లో అయితే ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఎలా జరుపుతారు అంటే 30,000 మంది స్విస్ పౌరులు ప్రజాభిప్రాయ సేకరణకు పంపాల్సిందని కోరినట్లయితే ప్రజామోదానికి బిల్లును పంపుతారు. అంటే ఇక్కడ స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి జనాభాలో 30,000 మంది స్విస్ పౌరులు ఏదైతే కోరుతారో ప్రజాభిప్రాయ సేకరణకు వారికి ఆ ప్రజామోదానికి మాత్రమే బిల్లును పంపుతారు. ఒకవేళ 30,000 మంది కంటే తక్కువ అంటే అది ప్రజాభిప్రాయ సేకరణకు ఆ బిల్లు వెళ్ళదు అని మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. ఐచ్ఛిక ప్రజాభిప్రాయ సేకరణలో బిల్లు మీద ప్రజాభిప్రాయ సేకరణ జరపడం అనేది ప్రజల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో మనం చెప్పుకున్నాం కదండి, ఐచ్ఛికం అంటేనే ఇష్టం. అది ఎవరి ఇష్టము? ప్రజల ఇష్టం. ఈ పాయింట్ ఈజీగా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాల్లో రెండవది ప్రజాభిప్రాయ నివేదన. ఇక రెండవ ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనం ఏంటంటే ప్రజాభిప్రాయ సేకరణ. దీన్ని చొరవ అని కూడా అనొచ్చండి. ఈ చొరవ అనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం యొక్క మరొక అతి ముఖ్యమైన సాధనం అని చెప్పవచ్చు. ఇక ప్రజాభిప్రాయ నివేదన ఎలా జరుపుతారు అంటే ఒక నిర్ణీత సంఖ్యలో ప్రజలకు సంబంధించిన ఏదైనా ఒక అంశంపై శాసనం చేయమని శాసనసభకు ప్రతిపాదిస్తే దాన్ని ప్రజాభిప్రాయ నివేదన అంటారు. చూడండి, ఇక్కడ ఒక నిర్ణీత సంఖ్యలో అంటే కొంతమంది అంటే కొన్ని వేల మంది ప్రజలకు సంబంధించిన ఏదైనా ఒక అంశంపై శాసనం చేయమని శాసనసభకు ప్రజలే ఒక బిల్లు రూపంలో దాన్ని శాసనసభకు ప్రతిపాదిస్తే దాన్నే ప్రజాభిప్రాయ నివేదన అంటారు. అంటే ఇక్కడ వాళ్ళ సమస్యకు సంబంధించి ఒక పేపర్లో లిఖించి వారు కొంతమంది ప్రజల చేత సంతకాలు పెట్టించుకొని దాన్ని శాసనసభకు ప్రతిపాదిస్తే దాన్నే ప్రజాభిప్రాయ నివేదన మనం చెప్పొచ్చండి. ఇందులో ప్రజల చొరవతో లిఖితపూర్వకమైన ప్రతిపాదనతో ప్రభుత్వం చేత శాసనాలు రూపొందించబడతాయి. అంటే ఇక్కడ ప్రజలు చొరవ తీసుకుంటారు ఇందులో, అంటే వారి లిఖితపూర్వకమైన ప్రతిపాదన కూడా ఇందులో ఉంటుంది. ప్రభుత్వం చేత శాసనాలు కంపల్సరీ రూపొందించబడతాయని చెప్పవచ్చు. ఇది ప్రస్తుతం స్విట్జర్లాండ్లో అమల్లో ఉంది.
ఈ చొరవ కూడా 2 రకాలు ఉందండి. అదేంటంటే బిల్లు రూపంలో ప్రజాభిప్రాయ నివేదన ఒకటైతే, బిల్లు రూపంలో లేని ప్రజాభిప్రాయ నివేదన మరొకటండి. చూద్దాం. మొట్టమొదట బిల్లు రూపంలో ఉండే ప్రజాభిప్రాయ నివేదన ఏదో తెలుసుకుందాం. ఈ పద్ధతిలో ప్రజలే స్వయంగా ప్రజా ప్రయోజనం దృష్ట్యా అవసరమని భావిస్తే ఆ అంశంపై తామే స్వయంగా లిఖిత రూపంలో బిల్లు ముసాయిదా తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తూ ఖచ్చితంగా అమలుపరచమని కోరవచ్చు. అంటే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను వారే తామే స్వయంగా లిఖిత రూపంలో అంటే వారే రాసి దాన్ని బిల్లుగా తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తూ దీన్ని ఖచ్చితంగా అమలుపరచమని కోరతారంట అండి. బిల్లు రూపంలో ఉండే ప్రజాభిప్రాయ నివేదన. ఆ అంశాన్ని అయితే శాసనసభ తప్పనిసరిగా చట్టంగా అనుమతించవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రజలే లిఖిత రూపంలో తెలిపారు కాబట్టి. ఇక బిల్లు రూపంలో లేని ప్రజాభిప్రాయ నివేదన ఎలా ఉంటుందంటే, ఈ పద్ధతిలో ఏదైనా ఒక ప్రత్యేక అంశంపై ప్రజా ప్రయోజనం కోసం శాసనం అవసరమని భావిస్తే, ప్రజా ప్రయోజనం కోసం ఖచ్చితంగా శాసనం అవసరమని భావించే కొన్నింటికి మాత్రమే ప్రజలు ఏం చేస్తారంటే సంక్షిప్త రూపంలో 50,000 మంది ప్రజలు సంతకాలు చేసి శాసనసభకు నివేదించవచ్చు. అనంతరం శాసనసభ ఆ అంశంపై శాసనం రూపొందించి ప్రజామోదంతో అమలుపరుస్తుంది. ఇక్కడ కూడా ప్రజల అభిప్రాయం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా శాసనసభ దాన్ని ఆమోదించవలసి ఉంటుందండి. కానీ చిన్న చిన్న వాటికి కాకుండా తప్పనిసరి అవసరమని భావిస్తేనే ప్రజలు ఇక్కడ సంక్షిప్త రూపంలో 50,000 మంది ప్రజలు సంతకాలు చేసి శాసనసభకు నివేదిస్తారు. ఇంకా ఇక్కడ నివేదించిన తర్వాత ప్రజామోదంతో శాసనసభ అమలుపరుస్తుంది. ఇక మనకు మూడవ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం యొక్క సాధనం ఏంటంటే పునరాయనం. ఈ పునరాయనం అనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతిలో అతి ముఖ్యమైన సాధనంగా చెప్పవచ్చు. ఈ పద్ధతిలో ప్రజలు తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు సంతృప్తికరంగా పని చేయకపోతే వారిని వెనక్కి పిలిచే అవకాశం ఉంది. అంటే ఏం లేదండి, ప్రజలు తమ ప్రతినిధులు ఎన్నుకుంటారు కదా, వారు ప్రజల ఇష్టం మేరకు పని చేయకపోతే, ప్రజలకు సంతృప్తికరంగా పని చేయకపోతే, వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే వారి పదవి నుండి తొలగించే అవకాశం ప్రజలకు ఉంది అని ఇక్కడ చెప్పచ్చు. అధిక సంఖ్యాకులు ఈ ప్రతిపాదనకు మద్దతిస్తే ఆ ప్రతినిధిని రాజీనామా చేయడానికి అవకాశం ఉంది. అధిక సంఖ్యలో ప్రజలు ఆ ప్రజాప్రతినిధి సంతృప్తికరంగా పని చేయడం లేదు అని వారు భావించిన వారు ఆ ప్రతిపాదనకు మద్దతిస్తే ప్రతినిధి ఖచ్చితంగా రాజీనామా చేయవలసి ఉంటుందండి. అంటే తాము ఎన్నుకున్న ప్రతినిధులు అసమర్థులు, అప్రయోజకులు అని భావిస్తే వారిని పదవి నుండి తొలగించే అవకాశం ఎవరికి ఉందంటే ప్రజలకే ఉంది అని చెప్పచ్చు. ఇక 4వ ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనం ఏంటంటే ప్రజా నిర్ణయం, ప్లెబిసైట్. ఈ ప్లెబిసైట్ అనేది కూడా ఫ్రెంచ్ పదం అండి. ఇక చూడండి, మనకు ఫ్రెంచ్ పదాలు ఉన్నాయి, ఇంకా వేరే ఏ భాషా పదాలు లేవు అని చెప్పచ్చు. ఇది ఫ్రెంచ్ పదాలైన ప్లెబిసు, సిస్లిమ్ నుంచి వచ్చింది. ఈ ప్లెబిసైట్ అనేది ఎలా వచ్చిందంటే ప్లెబిసు, సిస్లిమ్ నుంచి వచ్చింది. అంటే ఏంటంటే ప్రజల అభిలాష అని, ప్రజల కోరిక అని ఇక్కడ అర్థం. ప్రజా నిర్ణయం ప్రజాభిప్రాయ సేకరణకు దగ్గరగా ఉంటుంది. ప్రజా నిర్ణయంలో కేవలం రాజకీయ ప్రాధాన్యత గల సమస్యలపై ప్రజా నిర్ణయాన్ని సేకరిస్తారు. రాజకీయ పరంగా ప్రాధాన్యత ఉన్న వాటి మీద ప్రజల నిర్ణయాన్ని తీసుకుంటారు. తద్వారా ప్రజల నిర్ణయంతో శాశ్వతమైన రాజకీయ పరిష్కారం సాధించే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ ప్రజా నిర్ణయంలో. ఇక్కడ ఉదాహరణ ఏంటంటే సరిహద్దులను మార్చడం, రాజ్య స్వాతంత్రం, దేశాల విభజన మొదలైనవి ప్రజా నిర్ణయం మేరకే సాగుతాయి అని చెప్పవచ్చు. ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఒక శాసన ప్రక్రియ, కానీ ప్లెబిసైట్కు శాసన ప్రక్రియతో సంబంధం లేదు అని చెప్పచ్చు. ప్రజా నిర్ణయం అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజల నిర్ణయమే అంతిమ తీర్పు. మనం చెప్పుకుంటున్నాం కదండి, ప్రజాస్వామ్యం అంటేనే అంతిమ తీర్పుదారులు ఎవరంటే ప్రజలు అని చెప్పచ్చు. ఇక మనకు ఈ ప్రజాస్వామ్యం గురించి లీకాక్ అనే ఆయన ఏం చెప్పారు అంటే ప్రజాస్వామ్య బద్ధ శాసన నిర్మాణంలో ఈ సాధనాన్ని ఉపయోగిస్తారు అని చెప్పింది ఎవరంటే లీకాక్.
ఇప్పుడు మనం ఇక ప్రజాస్వామ్యం యొక్క రకాల గురించి తెలుసుకున్నామండి. ఇంతవరకు మనం నెక్స్ట్ వీడియోలో ప్రజాస్వామ్యం యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందామండి.